అన్న మీరు కూడా ఎట్లుంటుందంటే అన్న, మీరు నిజంగా నాకు బాధ ఏమవుతుంది అంటే, చదువుకున్న వాళ్ళు మాట్లాడితే నాకు బాధ కాదు, కానీ మీరు ఎంత చదువుకున్నారు. నేను అదే అంటే నెక్స్ట్ జనరేషన్కి ఎవరో ఒకరు టార్చ్ బేరర్ కావాలి. ఇది కాదు, ఇగో ఈ దారిలో కొద్ది ఒక్కడు వచ్చినా మానే అని ఒక పరిధిలో మీరు క్రిటిసైజ్ చేస్తారు. కంపారిటివ్లీ అందరితో చాలా అద్భుతంగా మంచి మాటలతో చేస్తారు. కానీ సావిత్రిబాయి పూలే గురించి చెప్పే నేపథ్యంలో చెప్పుండి. కానీ అందరూ నమ్ముకునే సరస్వతీదేవిని మ్యూజిక్ టీచర్ అంటే వాళ్ళ భావాలు హట్ అవుతాయి కదన్నా. సరే, మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే రజనీకాంత్ అనే ఒక చెత్త, మంచిగా రికార్డ్ చేసుకో బ్రదర్, చెత్త జర్నలిస్ట్ చేసిన పొరపాటు అది. మళ్ళీ చెప్తున్నా, జర్నలిజానికి చాలా పవర్ ఉంది, దాన్ని ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఉపయోగించాలి. ఆయన జగన్ గారు కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెడితే డిబేట్లో కూర్చొని ఏమంటాడు తెలుసా, ఆయన దళితుల ఆరాధ్య దైవం, దళితులకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి, దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తిని ఆ జిల్లాకు పేరు పెడితే కాపులందరూ వ్యతిరేకిస్తారని మాట్లాడుతుంది. ఎవరు? ఒక ప్రముఖ జర్నలిస్ట్. కాపులకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిన ఒక సీఎం మాలయన కదమ్మా. మరి నువ్వు ఎట్లా అంటావు మాట? ఒక మహత్తరమైన వ్యక్తి అనే అంబేద్కర్ గారిని ఒక చిన్న పంజరంలో బంధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఒక వీడియోలో మాట్లాడినా, అన్న మీరు ఒక అద్భుతమైనటువంటి ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టు, మీరు అట్లా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తే పబ్లిక్ ఏమనుకుంటున్నా అంటే నువ్వు కాపుల్ని రెచ్చగొడతలేవా? మరి అదే మాట కాపులకు చెప్పలేవు. ఈ దేశానికి దళిత ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాపుల రిజర్వేషన్ కోసం పోరాడి అభ్యున్నతి సాధించి ఇచ్చినా ఎందుకు చెప్పలేవు? నీకు జర్నలిజం, ఈ దేశంలో జర్నలిజానికి ఒక అద్భుతమైన బాధ్యత ఉంది. ఆ వీడియో వైరల్ అయినందుకు గాను మళ్ళీ చెప్తున్నా వినండి. బైరి నరేష్ గారు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడాడు. ఆయన కన్వే ఏదైతుందో అది ఎదుటి వాళ్ళని బాధపరిచేటువంటి పదజాలంగా ఉన్నది. నేను ఆయన వెనకాల కూర్చున్నా. డిసెంబర్ 28వ తారీఖు ఇది అన్ని ఛానళ్ళల్లో వస్తుంది. 28 తారీఖు వచ్చింది. 29 తారీఖున మా ఇంటి మీదకి 600 మంది అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని వచ్చింది. మంచిగా వినండి. మాట్లాడింది ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇది ఫ్రీ ప్లాన్ కాదా? రెంజాల రాజేష్ సరస్వతి గారిని క్రిటిసైజ్ చేసింది అనే విషయం ఎప్పుడు ఛానళ్ళకి వచ్చింది? సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 నాడు బయటకు వచ్చింది. మరి 3 నాడు బయటకు వస్తే ఈ విషయం బయటకు రాకుండా ముందే నా ఇంటి మీద ఎట్లా దాడి జరుగుతుంది? మీరు అన్నారు కదా అన్న, మీరు సావిత్రిబాయి పూలే గురించి చెప్పండి కానీ సరస్వతి గురించి ఏం మాట్లాడద్దు అని చెప్పేసి. నేను కరోనా తర్వాత ఫస్ట్ మీటింగ్లో అక్కడ కర్ణాటకలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏం మాట్లాడినా అంటే, ఈ దేశంలో అందరికంటే ముందు విద్యని అభ్యసించింది బ్రాహ్మణులు. అది అధికారికంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకుండా ముందు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంటుందంటే, అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ కల్పయాతన ఉంటుంది. చదువు నేర్చుకోవడం, చదువు నేర్పించడం రెండు కూడా బాపనుల సొత్తే. అందుకే మనకు పాత సినిమాల పంతులు అని చెప్పి ఎందుకంటారు టీచర్ని. వాళ్ళు రాసింది చూడండి, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని చెప్పేసి. నేను అజ్ఞానిని కావచ్చు, నేను మీవని కదా. అరే కామరూపిణి అంటే ఇది కాదురా, నేను రాంగ్గా అర్థం చేసుకున్నా కావచ్చు, చెప్పాలి కదా. మరి జనవరి 3 తారీఖు నాడు జరిగితే 29 డిసెంబర్ మా ఇంటి మీద దాడి ఎట్లా జరుగుతుంది? అంటే ఈ దేశంలో నిజాన్ని మాట్లాడేటోళ్ళని చంపేస్తారా? నిజం తప్పు కాదన్న. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందంటే మీ అభిప్రాయాన్ని చెప్తూ ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించమని చెప్పింది. నా తల్లి గొప్పదని చెప్పుకుంటా నేను, కానీ పక్కోళ్ళ తల్లిని నేను హేళన చేయొద్దు. నేను సరస్వతి గారిని ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలే. అక్కడ ఉన్న విషయాన్ని ఈ శ్లోకంలో ఎట్లా ఉన్నది, ఇది ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది, స్త్రీలను కించపరిచే దాంట్లో వాళ్ళు ఉన్నారు చూడండి అని చెప్పిన అంతే. కామము అంటే ఆ ఒక్క కామమే కాదన్న, అన్ని రకాల డిజైర్స్, కోరికలు. అది అంటే చాలా మందికి, మీకు కాదు 99% పీపుల్కు మొన్నటిదాకా కూడా కామం అంటే ఓన్లీ సెక్సువల్ అనే కోణం మాత్రమే చూద్దురు. అది కాదు, కామం అంటే ఏ రకమైన కోరిక. ఆకలి వేస్తే అన్నం తినాలనిపించడం కూడా కోరికే. అది పప్పుతో కాదు, నాకు మంచూరియా తిన బుద్ధవుడు కూడా కామమే. రైట్. రాజేష్ అన్న మాటల ద్వారా బాధపడ్డారు కదా, దానికి ఇంట్లో మీదకి చంపెత్తారా? నేను తప్పు చేస్తే నా భార్య పిల్లలు చంపుతారా? ఇంకో మాట అడుగుతా, రాధా మనోహర్ దాస్ ఉన్నారుగా, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అవతల వ్యక్తి మీలాంటి జర్నలిస్ట్ అడుగుతున్నారు, సీతమ్మని రావణాసురుడు మన రామాయణంలో వాల్మీకి రామాయణంలో సీతమ్మని ముడితే 1000 వక్కలైపోతారు కదా సార్, మరి ఆమెను జుట్టు పట్టుకొని రపరప గుంజుకపోయింది ఎందుకు చచ్చిపోలేడు అంటే, క్వశ్చన్ బాగుంది, మన పెద్దలను అడుగుదాం అన్నాడు. అంటే ఒక బ్రాహ్మణ పండితుడే తప్పు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మాట చంపుతారు నన్ను? దిస్ ఈజ్ నాట్ కాల్ ఏ డిస్క్రిమినేషన్? చెప్పు చెల్లే. అంటే ఒక బ్రాహ్మణ పండితుడు మరి చంపేలేరు ఆయన. కానీ ఇప్పుడు నేనేమంటా అంటే, ఎదుటి వాళ్ళు తెలివి లేకుండానో మాట్లాడకుండానో మీరు వాళ్ళ స్థాయికి దిగొద్దు కదా, మీ స్థాయి మీకు ఉంది కదా. అంటే ఇప్పుడు రాధా మనోహర్ దాసు అట్లా వేసింది కనుక నేను అట్లా వేసుట్లో తప్పు లేదని మీరు, అది రీసెంట్ గా జరిగింది ఏదైనా కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, వీఆర్ ఇండియన్స్ అమ్మా, ఐఎమ్ నాట్ పాకిస్తానీ, ఐఎమ్ నాట్ ఆఫ్ఘనిస్తానీ. అర్థమైంది, నేను దొంగతనం చేసిన,
జడ్జి నువ్వు ఎందుకు దొంగతనం చేసినావు అంటే పక్కోళ్ళు దొంగతనం చేశారు సార్ అడు ఆన్సర్ కాదు కదా. నేను నన్ను ఎవరితోని కంపేర్ చేసుకోను, నేను ఎవరితోని కంపేర్ చేసుకోను తల్లి. నేను ఏమంటున్నా, నాకు ఆ వర్డ్లో తప్పనిపించింది. అది ఒకటే కదన్న, మీరు ఇంకొకటి అన్నారు ఆమె చేతిలో వీణ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అంటున్నా, వీణ ఉంటుంది, పుస్తకం ఉంటుంది. అంటే సరస్వతి రిప్రజెంట్ చేసేది నాట్ ఓన్లీ పుస్తకాలు, ఎడ్యుకేషన్. 64 కళలకు ఆమె అధిదేవతగా వర్ణిస్తారు. ఇప్పుడంటే పొరాలకు చదువు ఒక్కటే దిక్కు చదువుతున్నాయని, కానీ అప్పట్లో సంగీతం చెప్పుకుని బతుకుతారు. ఇప్పటికే డ్యాన్స్ క్లాసులు చెప్పుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దళిత సామాజిక వర్గం నుంచి గొప్ప డ్యాన్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు దాని మీద హాయిగా బతుకుతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న. అట్లా 64 కళలకు ఆమె అధిదేవత అన్నారు. ఆమె నాట్ ఓన్లీ అన్ని రిప్రజెంట్ చేస్తారు. చేతులు పుస్తకం, చేతులు వీణ. ఇంకో మాట చెప్తా, మళ్ళీ చెప్తున్నా. మళ్ళా రాజేష్ అన్న దళిత కార్డు వాడుకున్నాడని అనొద్దు. రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసిన దేవతలలో అన్నిటికంటే బ్యాడెస్ట్ గాడ్ సరస్వతి అన్నాడు. ఏమైనా పీకగలిగినా వీళ్ళంతా? ఆయనని విమర్శ మళ్ళీ చెప్తున్నా, మరి మీరు తీసుకెళ్ళి దీంట్లో పెట్టద్దు. ఎవ్రీబడి హ్యావ్ ద రైట్. నేను ఏమన్నా, సరస్వతి మేడం ఒకవేళ అయితే మ్యూజిక్ టీచర్ కావచ్చు అన్న, ఏ యూనివర్సిటీలో చదువుకుంటుందన్నా, అక్కడ స్త్రీలను చదివిచ్చే స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. ఆ మేడం ఎక్కడ చదువుకున్నదని చెప్పి అడిగిన. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అని రాసుకున్నారు కదా. మేడం ఎక్కడ చదువుకున్నానని రాసిన ఎవడన్నా ముందుగా వచ్చారే పలానా చాలా చదువుకున్నది, ఇలా చదువుకున్నా అని చెప్పి చెప్పలేదు. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా తెలుసా? అప్పుడు రెంజల రాజేష్ అన్న బయటకు వస్తాడు, వచ్చి అరే బ్రాహ్మణ జాతిలో ఆడలను చదువుకోకంటున్నారా, అక్కడ సరస్వతి దేవే అక్కడ చదువుకుంటుంది, గార్గి ఉంది, గాయత్రి ఉంది, వాళ్ళ లెక్క ప్రకారం బ్రాహ్మణ ఆడలను చదివిపోయినరే అని అంటాడేమో అనుకున్నా. చాలా మీరు రివర్స్ సరస్వతి ఎక్కడ చదువుకునే వాళ్ళు చదివిపోయలేదు కదా అని డిసప్పాయింట్ చేసేటారా నిజంగా? లేదు, అంటే నేను నా తరహాలో నేను క్వశ్చన్ అడిగిన. నేను ఈ శ్లోకాన్ని చెప్పిన నేను ఏంటంటే, సరే ఇప్పుడు మళ్ళీ మనం ఇటు నుంచి ఎటు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఋగ్వేదంలో నాతస్యం ప్రతిమాస్తి అని ఉంటుంది, ప్రతిమలలో దేవుడు నిలయమయ్యలేడని చెప్పేసి. ఇది వేరే కోణం. వేదం ఎప్పుడు నిర్గుణత్వాన్ని నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం. చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి మనకు భగవంతుని. ఇట్లా మాట్లాడితే మనం వేరే రకంగా అవుతాం. అంటే వీళ్ళు నేనేమంటానంటే, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, మన హిందువులు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపార కేంద్రాలు అంట. వాళ్ళ కోసం వాళ్ళు డబ్బులు యేసుప్రభు పేరు చెప్పి వాడు దశమ భాగాలు సంపాదించడం, ఇంకో సంపాదించడం, ఇదంతా కూడా అదొక వ్యాపార కేంద్రం కింద చూస్తాను. నేను మనుషులు దైవాన్ని మనుషుల లోపల చూస్తాను. నేను అది మాత్రం బాధ చేస్తాను. ఆ కోణంలో చెప్తున్నప్పుడు నేను పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనోళ్ళ పైన ఉంటుంది. అంతే తప్ప దాడులు చేస్తాం చంపుతాం అంటే మళ్ళీ నేను ఈ డిస్క్రిమినేషన్లో కూడా రకరకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. దీని విషయంలో మాట్లాడింది తప్ప నేను బయటకు వచ్చిన తర్వాత కూడా క్లియర్గా చెప్పిన. నాకు కూడా నాలెడ్జ్ ఎంత కావచ్చు, నాకంటే పెద్ద నాలెడ్జ్ వచ్చి చెప్తే నేను ఇప్పటికీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సో మీరు రెడీ టు రిసీవ్, మంచిగా వచ్చి అరే రాజేష్ ఇది కాదు తమ్మి, ఇట్లుంటది అని చెప్తే వై నాట్ ఐఎమ్ లర్నర్. బుద్ధుడు అంతటి మహానుభావుడే చివరి రోజు చనిపోతా అన్నప్పుడు కూడా, అన్నా నువ్వు ప్రకృతి నుంచి ఏం నేర్చుకున్నావు అంటే, ప్రకృతి నిరంతరం తనను తాను సంతరించుకుంటూనే ఉంటుంది రా, రేపటి ఉదయం ఇంకొక ఆకృతి మొలకెత్తుతానే ఉంటుంది నేల మీద. కాబట్టి నేను నిరంతర విద్యార్థిని. నేనేంత మేడం నాకు అర్థం కదండి. నేను ఖచ్చితంగా చెప్తే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటా.